ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరమ తండ్రి, నీ ప్రణాళికా సంకల్పములోని భాగంగా నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమిపై జన్మింపజేసిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, మీ జనతైక కుమారుని యొక్క పుట్టుకను గురించి, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల నెరవేర్పును గురించి, బాలయేసుకు చోటు ఇవ్వని సత్రము గురించి, యేసును దర్శించడానికి వచ్చిన గొల్లలు జ్ఞానుల గురించి, పరిశుద్ధుడైన ప్రభు జన్మించటానికి మీరు ఏర్పరచుకున్న క్రీస్తు వంశావళిని గురించి, ప్రభు పుట్టిన పండుగను డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటున్నారు అనే ఈ సంగతులన్నింటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన ఈ సంగతులను మేమంతా కలిసి ధ్యానం చేయబోవచ్చుండగా, ప్రభువా, మీరే మాకు తోడై ఉండి మీ సత్యవాక్యములోకి నడిపించండి తండ్రి. ప్రభువా, పుటము వేయబడిన ఈ మాటలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవటానికి మా హృదయం అనే నేత్రములు తెరవ చేయండి దేవా. అర్థం చేసుకునే తగిన బుద్ధి జ్ఞానములను కూడా మాకందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాల ప్రకారం రక్షకుడైన యేసుక్రీస్తు కన్యక గర్భమునందు జన్మించిన కారణ జన్ముడు. యేసుక్రీస్తు ఎందుకు కారణ జన్ముడు అంటే, పూర్వము సృష్టి ఆరంభములో ఏదేను తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి ఈ భూమిపై మరణము సంభవించింది. పాపమునకు వచ్చు జీతము మరణము కనుక వారి పాపాలను బట్టి సకల మానవులకు మరణము సంభవించినందున సృష్టిలోని మానవులందరినీ పాపము అనే మరణ బంధకాల నుండి విముక్తి కలిగించటానికి యేసుక్రీస్తు ఈ భూమిపై పుట్టవలసి వచ్చింది. కనుక ఆ కారణమును బట్టి ఆయన కారణ జన్ముడు అయ్యాడు. ఆదాము అవ్వలు చేసిన పాప ఫలితంగా సమస్త మానవులు వారి వారి మరణానంతరము వారి ఆత్మలు తండ్రి చెంతకు చేరకుండా పాతాళమునకు కొనిపోబడుచున్నందున వారిని పాతాళమున నుంచి తప్పించి తండ్రి చెంతకు చేర్చటానికి గాను ప్రభువు ఈ భూమిపై పుట్టవలసి వచ్చింది. అందును బట్టి యేసు ప్రభువు ఈ భూమిపై పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంటారు. ప్రభువు పుట్టినరోజు జరుపుకునే ఈ వేడుకను క్రిస్మస్ అని పిలిచారు. ఈ క్రిస్మస్ పండుగ ఒక ప్రాంతానికే చెందినది కాదు, సర్వ ప్రపంచానికి చెందిన పండుగ. కనుక ఈ పండుగను దేశవ్యాప్తంగా సంతోష గానాలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ వేడుకలు అక్టోబర్ నుండి జనవరి వరకు ఈ పండుగ వేడుకలు జరుపుకుంటారు. ఈ క్రిస్మస్ జరుపుకునే డిసెంబర్ నెల క్రైస్తవులకు ఆనందమాసముగా, సంతోషమాసముగా ఉంది. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప వారు పుడతారు, మరణిస్తారు. వారి యొక్క గొప్పతనాలను బట్టి వారికి గుర్తుగా జయంతి, వర్ధంతి అనేది జరుపుకుంటారు. కానీ వారు జరుపుకునే జయంతి కానీ వర్ధంతి కానీ ఆ ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు, మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు కానీ, స్వామీజీలుగా పిలువబడిన రామకృష్ణ పరమహంస కానీ, స్వామి వివేకానంద కానీ, ఇలాగా ఎంతోమంది శత జయంతి దినము, వర్ధంతి దినములు చేస్తారు. కానీ ఇది వారు జన్మించిన రాష్ట్రాలకే పరిమితమై అవుతుంది. కానీ దేశవ్యాప్తంగా ఎవరు వారి పండుగలను గుర్తించరు. కానీ ప్రభు పుట్టిన దినమైన ఈ క్రిస్మస్ వేడుకలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా సర్వమానవాళి, ధనికులు, పేదలు అనే తారతమ్యాలు లేకుండా ఎంతో సంతోషంగా, సంబరంగా జరుపుకుంటారు. ఎందుకు అంటే, ప్రభు కారణ జన్ముడు కనుక. అంతేకాకుండా సహజంగా మానవులకు 2 సంఘటనలను మాత్రం సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటారు. అవి ఏమిటంటే, ఒకటి జన్మదినము, రెండవది మరణదినము. కానీ ప్రభువుకు ఎవరూ జరుపుకోలేని విధంగా సంవత్సరానికి ఒకసారి 3 పండుగలు జరుగుతాయి. అలాగా 3 పండుగలు ఈ భూమిపై ఏ మానవుడు జరుపుకోలేడు. ప్రభువుకు జరిగే ఆ 3 పండుగలు ఏమిటంటే, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అంటే పుట్టినరోజు, మరణించిన రోజు, మరణాన్ని జయించిన రోజు. ఈ 3 పండుగలు ఈ సృష్టిలో ఒక్క ప్రభువుకు మాత్రమే
జరుగుతాయండి. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు కూడా మరణాన్ని జయించి తిరిగి లేవలేదు కనుక. ఇంతటి గొప్పవాడైన యేసుక్రీస్తు పుట్టుక అందరిలాంటి మామూలు పుట్టుక కాదండి. ప్రభువు పుట్టుక అసామాన్యమైన పుట్టుక, ఒక ప్రత్యేకమైన పుట్టుక, పురుష ప్రమేయం లేని పరిశుద్ధమైన పుట్టుక, స్త్రీ సంతానముగా పిలువబడిన పుట్టుక, కాలాన్ని విభజించిన శకపురుషుని పుట్టుక, మరణాన్ని జయించిన పునరుద్ధారణి పుట్టుక, లోకానికి వెలుగై ఉద్భవించిన పుట్టుక, పాపము అనే చీకటిలో బ్రతుకుచున్న వారిని వెలుగులోకి నడిపించడానికి వచ్చిన పుట్టుక. ఈయన వర్తమాన భూత భవిష్యత్ కాలములోని ప్రజలందరికీ పాప విమోచన కలిగించి పరమన ఉన్న తండ్రి చెంతకు చేర్చడానికి వచ్చిన పాప విమోచకుడు, పాపరహితుడు. యేసు సంపూర్ణ మానవునిగా, సంపూర్ణమైన దేవునిగా ఈ లోకమునకు ఎత్తించిన రక్షకుడు. ఈ రక్షకుడు ఎవరి కాలంలో పుట్టాడు అంటే, యేసుక్రీస్తు యెరూషలేమును పరిపాలిస్తున్న మొదటి హేరోదు రాజు కాలంలో రక్షకుడైన యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. అయితే యేసుక్రీస్తు పుట్టుక అప్పటికప్పుడే ఈ లోకములో జరగలేదండి. ప్రభువు పుట్టుకలో పరమతండ్రి యొక్క సంకల్పము, పరమార్థము ఎంతో దాగి ఉంది. యెహోవా తండ్రి రక్షకుని పుట్టుకను గురించి 4000 సంవత్సరాల క్రిందట ఆదికాండములో 3వ అధ్యాయం 15-16లో ఒక వాగ్దానం చేశాడు. సాతాను సర్పము ద్వారా పాపములో పడిపోయిన మానవులను రక్షించటానికి నీ తల చితకగొట్టి మానవులను రక్షించడానికి పుట్టబోయే రక్షకుడు స్త్రీ సంతానముగా పుడతాడు అని ప్రభువు పుట్టడానికి 4000 సంవత్సరాల ముందే ఆ పరమ తండ్రి ఆదికాండం 3వ అధ్యాయం 16లో వాగ్దానం చేశాడు. ఈయన సమాధిని ఓడించి సజీవుడిగా లేచిన పునరుత్థానుడు. ఈ లోకరీత్యా ఎంతోమంది గొప్ప గొప్ప చక్రవర్తులుగా పేరు పొందుకున్న ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి మొదలుకొని గొప్ప చక్రవర్తి అయిన నెపోలియన్ బోనాపార్ట్ అనే ఈ చక్రవర్తులు ప్రపంచాన్ని మొత్తం జయించిన గొప్ప వీరులు. వీరి విజేతలుగా పేరు పొందుకున్న ఈ చక్రవర్తులలో కూడా మరణించిన తరువాత మరలా లేవలేదు. ఆ విధంగానే ఎంతోమంది జ్ఞానులు, పండిత మేధావులు, మహాత్ములుగా, స్వామీజీలుగా పిలువబడి పూజలందుకున్నవారు, కాలజ్ఞానులు, శకునములు చూసేవారు, గారడీవారు, ధర్మశాస్త్ర పండితులు, జ్యోతిష్క శాస్త్ర పండితులు పూజారులుగా పూజింపబడేవారే కాకుండా శ్మశానాలలో కాపురం ఉండే అఘోరాల నుండి పరమప్రభువు ఏర్పరచుకున్న ప్రవక్తలు, అపొస్తలులు సైతం ఈ భూమిపై మరణించిన వారే గాని తిరిగి లేచిన వారు ఎవ్వరూ లేరు. వారి వారి మరణానంతరము అందరూ మట్టిలో కలిసిపోయిన వారే. కానీ ఒక్క దైవకుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే మరణించిన తరువాత సమాధి చేయబడిన 3వ రోజున మరణాన్ని ఓడించి పునరుత్థానుడిగా లేచినవాడు. అలాగా ఈ సృష్టిలో ఒక యేసు తప్ప ఇంకెవ్వరూ లేరండి. అందుకు సూచనగా తెరవబడిన సమాధి ఒక యేసు తప్ప ఇంకెవరి సమాధి లేదు. ఈయన మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. ఈయన సజీవుడిగా లేచినందున ఆయన సమాధి ఈనాటికి యెరూషలేములో తెరవబడే ఉంది. ఈ మాటలను బట్టి ఆనాటి ఆదాము అవ్వలు చేసిన పాప ఫలితంగా భూమి మీద సంప్రాప్తమైన మరణమును ప్రభువు జయించి సమస్త మానవులు కూడా వారి మరణానంతరము జీవముగల ఆత్మలతో పరమన ఉన్న తండ్రి చెంతకు వెళ్ళటానికి అందరికి ఒక మార్గము సరళము చేశాడు. అయితే ఆ మార్గము ప్రభువు నమ్మిన వారికి మాత్రమే ఆ అవకాశం దొరికింది. మనం వినిన ఈ మాటలను బట్టి ఈ భూమిపై క్రీస్తు ఎందుకు పుట్టాడు అని, యేసయ్య పుట్టుకలో దాగి ఉన్న దేవుని సంకల్పమును, విశిష్టతను మనము తెలుసుకున్నామండి. పరమ తండ్రి అయిన ఆ మహాదేవుడు యేసు పుట్టుకను గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15-16లో చేసిన వాగ్దానం చేసిన తరువాత ప్రభు పుట్టడానికి 1500 సంవత్సరాల ముందు మోషే ప్రవక్త గారు కూడా ప్రవచించాడు. మోషే దేవుని ఆజ్ఞ చొప్పున ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలోని బానిసత్వము నుండి విడుదల చేసి వారిని అందరినీ తీసుకొని సీనాయి అరణ్యములో ప్రయాణించిన ఆ 40 సంవత్సరాల కాలంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు నా వంట ఒక ప్రవక్తను మీ సహోదరులో పుట్టిస్తాడు. మీరు ఆయన చెప్పే మాటలు వినండి. ఆయన చెప్పే మాటలు కూడా మీరు వినకపోతే మీకు వినాశనమే గతి అని మోషే దేవునికి లోబడని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. ఈ మాటలు
ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16 నుండి 19 వరకు మనం చూడగలుగుతామండి. ఆ విధంగానే యూదా గోత్రం నందు రక్షకుడు జన్మించాడు. అలాగనే బిలాం ప్రవక్త గారు కూడా నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, యాకోబు సంతానంలో ఏలిక పుడతాడు అని యేసు పుట్టుక గురించి యేసు పుట్టక ముందే 1300-1400 సంవత్సరాల ముందు బిలాము ప్రవచనం చెప్పటం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17-19లో చూడగలుగుతామండి. బిలాం ప్రవచించిన విధంగా యాకోబు 4వ కుమారుడైన యూదా గోత్రం నందు ఏలిక అనే యేసు పుట్టాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త గారైతే, యూదా ప్రజలారా ఆలకించండి, రక్షకుడు యూదా గోత్రం నందు కన్యక గర్భమున జన్మిస్తాడు అని చెప్పటమే కాకుండా ప్రభువు పుట్టుకతో పాటు ఆయన పొందబోవు శిలువ మరణమును గురించి, పునరుత్థానం గురించి కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడైన యెషయా ప్రవక్త గారు తెలియపరిచాడు. యెషయా ప్రవక్త గారు ప్రభు పుట్టుక గురించి తెలియచేస్తూ, ఆ రక్షకుని మాటలు మీరు వినాలి, ఆయన మాటలు కూడా మీరు వినకపోతే నాశనమే మీ గతి అవుతుంది అని మోషే గారిలాగా యెషయా ప్రవక్త గారు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ప్రకటించాడు. యెషయా ప్రవక్త గారు ప్రభు పుట్టానికి 750 సంవత్సరాల ముందే ప్రవచనం చెప్పటం జరిగింది. యెషయా ప్రవక్త గారు రక్షకుడు కన్యక గర్భం నందు యూదా గోత్రములో జన్మిస్తాడు అని ప్రవచనం చెప్పాడు. కానీ ప్రభువు ఎక్కడ జన్మిస్తాడు అనేది తెలియపరచలేదు. ప్రభువు ఎక్కడ జన్మిస్తాడు అన్న ప్రవచనం మీకా ప్రవక్త గారు తేటగా తెలియపరిచాడు. బెత్లెహేం ఎఫ్రతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ప్రవక్త గారు 5వ అధ్యాయం 2-3లో తెలియపరిచాడు. ఈ మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త సమకాలీకులు కనుక మీకా ఈ ప్రవచనం 750-800 సంవత్సరాల ముందు ప్రభు ఎక్కడ పుడతాడనేది ప్రవచించాడు. ఇలాగా అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఈ విధంగా ప్రభువు సమస్త మానవుల పాప విమోచన కొరకు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనసారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూమిపై జన్మించబోతున్నాడని, ఆయన ద్వారానే సర్వమానవాళికి పాప విమోచన మోక్ష భాగ్యం కలుగుతుంది అని ఈ ప్రవక్తలందరూ ప్రభువు పుట్టకముందే తెలియపరిచారు. పరమ ప్రభు అయిన యెహోవా తండ్రి సమస్త మానవాళి రక్షణ కొరకు రక్షకుడు స్త్రీ సంతానముగా పుడతాడు అని 4000 సంవత్సరాల క్రితం ఆదికాండం 3వ అధ్యాయం 15-16లో చేసిన వాగ్దానం ఆ 4000 సంవత్సరాల తర్వాత లూకా సువార్తలో 1వ అధ్యాయం 34-35లో నెరవేర్చబడటం చూస్తామండి. బెత్లెహేములో దావీదు పట్టణమందు రక్షకుడు జన్మించాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సంగతిని కూడా గమనించుకుందాం. ప్రవక్తల ప్రవచనసారుడిగా కారణజన్ముడిగా ఈ భూమిపై పుట్టిన ఈ రక్షకుని బోధనల ద్వారానే మరణానంతరం జీవితం అనేది ఒకటి ఉందని, పరలోకము, పాతాళం అనే నరకం అనేవి కూడా ఉన్నాయని తెలియపరిచిన వాడు మొదటిగా యేసుక్రీస్తు మాత్రమేనండి. యేసుక్రీస్తు తప్ప ఈ భూమిపై ఎవరు కూడా అలాగా పరలోక రాజ్య సువార్త చెప్పలేదు. పరలోకము, పాతాళము ఉందని ఎవరు కూడా చెప్పలేదు. ఒక్క ప్రభువు మాత్రమే మనకు తెలియపరిచి మనలందరినీ పరలోకము చేర్చడానికి ఈ భూమిపైకి వచ్చాడు. లూకా సువార్తలోని 1-2 అధ్యాయాలు కనుక మనం ధ్యానించినట్లయితే ప్రభువు పుట్టుకను గురించి ఎంతో వివరణ తెలుసుకోగలుగుతామండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సంభాషించుకుంటున్నాము అంటే, ప్రభువు ఈ భూమిపై జన్మిస్తాడు అని ఆయన పుట్టుకకు ముందే 4000 సంవత్సరాల ముందు నుంచి పరిశుద్ధాత్మ కలిగిన పరిశుద్ధులంతా తెలియపరిచారు కనుక, అందుకని ఈ ప్రవచనసారుని పుట్టుక ఒక ప్రణాళికాబద్ధమైన పుట్టుక అని, ఇది దేవుని ప్రణాళికా సంకల్పంలోని ఒక భాగమని బైబిల్ పండితులు అభివర్ణించారు. అందుకని మనము తెలుసుకోవటం జరుగుతుంది. ప్రభువు పుట్టక ముందే యేసుక్రీస్తు పుట్టుకను గురించి ప్రజలకు తెలియపరచటానికి ఆ పరమ తండ్రి బాప్తిస్మి ఇచ్చే యోహానును క్రీస్తు కంటే 6 నెలల ముందుగా వృద్ధ దంపతులైన జకారియా, ఎలిజబెతులకు జన్మింపచేసి యోహాను చేత ప్రభు పుట్టుకను గురించి ముందుగా ప్రకటింప చేయించాడు. ఇంత ప్రణాళికాబద్ధమైనది ఈ పరిశుద్ధుడైన యేసు పుట్టుక దేవుని ప్రణాళిక సంకల్పంలోని ఒక భాగము అని అందరూ అభివర్ణించారు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఆయనకి సత్రములో చోటు ఎందుకు దొరకలేదు, అసలు ఆ సత్రము ఎవరిది అనే సంగతుల గురించి కూడా మనం శ్రద్ధగా ధ్యానం చేద్దామండి. ప్రభువు మీకా ప్రవక్త ప్రకటించిన ప్రవచన ప్రకారం
ప్రభు బెత్లెహేం భూభాగంలోనే జన్మించాడు. కానీ ఏ స్థలములో ఏ ప్రాంతంలో జన్మించాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరచలేదు. అయినా దేవుని వాగ్దానం నిరర్ధకము కాదు కనుక శిశువు ఎక్కడ పుట్టినా బెత్లెహేం భూభాగంలోనే జన్మించాడు అనేది తిరుగులేని సత్యం. లూకాసు వార్త 2:6-7 వ్రాయబడిన మాటలను బట్టి మరియా భర్త అయిన యోసేపు బెత్లెహేములో జన్మించిన వాడు కనుక గలిలయలోని నజరేతు పట్టణము నుండి భార్యను తీసుకొని ప్రయాణించాడు. నజరేతు పట్టణానికి బెత్లెహేము 90 మైళ్ళ దూరమున ఉంది కనుక యోసేపు గర్భవతి అయిన తన భార్యను గాడిదపై కూర్చోపెట్టుకొని 4 రోజులు ప్రయాణించి బెత్లెహేము చేరారు. మరియా నిండు చూలాలు కనుక అంతలోనే ఆమెకు ప్రసవ గడియలు వచ్చినందున శిశువుకు బెత్లెహేములో జన్మము ఇచ్చింది. మరియా తన కుమారుని పొత్తిగుడ్డలలో చుట్టి వారికి సత్రములో చోటు దొరకనందున సత్రమునకు కొంచెం దూరాన ఉన్న పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ప్రభువు వాగ్దాన భూమిపై జన్మించిన వెంటనే పరలోకము నుండి దేవదూతల సైన్య సమూహము భూమిపైకి ఏతెంచి ప్రభువుని స్తుతించి కొనియాడి సువార్త ప్రకటించారు. అయితే పరలోక దూతలు ఏమని ప్రకటించారు అనేది లూకాసు వార్త 2:8-14 వరకు వివరంగా వ్రాయబడి ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఆనవాలుగా ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూస్తారు అని ప్రకటించారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే దూతలు ప్రకటించిన యేసుక్రీస్తు శుభవార్త యూదావారికైనా అందరి కొరకు ప్రకటించారా అని మనం అనుకుంటే ప్రభు సువార్త అందరికీ కాదు, ప్రపంచ ప్రజలందరికీ కూడా ఆ సువార్త ప్రకటించబడింది. ప్రభు అన్నట్టుగా సమస్త ప్రజలకు నేను ప్రభువునై ఉన్నాను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడనని యేసు ప్రభువు కూడా తన బోధనలో తెలియపరిచాడు. ఈ మాటలను బట్టి ప్రభువు పుట్టినరోజు పండుగను ధనవంతులు, పేదవారు, జాతి, మతము, కుల మతభేదాలు అనేవి లేకుండా అందరూ కలిసి ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుపుకుంటారు. ప్రభువు పుట్టిన తరువాత దేవదూతలు మొదటిగా గొర్రెల కాపరులకు ప్రకటించారు అని లూకాసు వార్త 2:8-9 చూడగలుగుతాము. ఇశ్రాయేలు దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి రక్షకుడైన ప్రభువు దావీదు పట్టణంలో జన్మించి తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు అని ప్రభువును గురించి ప్రకటించారు. దీనిని బట్టి ప్రభువు ఏ స్థలమందు జన్మించినా రాత్రి వేళ బెత్లెహేములో జన్మించాడు అనేది తెలుసుకుంటాము. ఇక్కడ మనం గొర్రెల కాపరుల గురించి కూడా 2 మాటలు తెలుసుకుందామండి. ఇశ్రాయేల్ దేశంలోని గొర్రెల కాపరులు నవంబరు, డిసెంబరు, జనవరి అనే ఈ 3 మాసాలలో రాత్రులు కూడా గొర్రెలను కాపు కాస్తూ ఉంటారు. ఆ విధంగానే ఈ కాపరులు బెత్లెహేము వాడు పరిశుద్ధుడు అయిన బోయజు పొలములో ఆ రాత్రి వేళ తమ మందలను కాపు కాసుకుంటూ ఆ చేలో ఉన్న బావి నీళ్ళే తాపుకుంటూ ఉంటున్నారు. బోయజు పొలములో ఉన్న ఆనాటి ఆ బావి నీళ్ళే రూతు కూడా తాగిందండి. పొలములోనే పరిగె ఏరుకుంటూ ఆ బావి నీళ్లు తాగుతూ ఉండేది. పొలములో పరిగె ఏరుకున్న రూతు పరమ తండ్రి సంకల్పం ప్రకారం ఆ పొలము యజమానుడైన బోయజునే పెళ్లి చేసుకుంది. మొయాబీయురాలైన ఈ రూతును పెళ్లి చేసుకున్న బోయజు సల్మాను వేశ్యైన రాహబు దంపతులకు పుట్టిన కుమారుడు. ఈ బోయజు బహుధన సంపన్నుడు, పరిశుద్ధుడు. అలాంటి బోయజు పొలములో ఉన్న గొర్రె కాపరులకు దేవదూత ప్రభు పుట్టుకను గురించి ప్రకటించిన తరువాత దూత మాటలు విన్న గొల్లలు వారి మందలను ఆ రాత్రి అలాగే పొలములో వదిలివేసి పొలానికి 2-3 మైళ్ళు దూరాన ఉన్న దావీదు పట్టణానికి చేరుకొని తొట్టిలో ఉన్న బాలయేసుని చూసి అత్యానంద భరితులై దేవదూతలు ఈ శిశువుని గురించి వారికి తెలియపరిచిన మాటలను వారికి వినిపించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషించారు. తల్లి అయిన మరి అయితే వారి మాటలను తన హృదయంలో భద్రపరుచుకుంది. బాలయేసు దర్శనం పొందుకున్న గొల్ల కాపరులు తిరిగి వస్తూ ప్రభువును గురించి ప్రకటిస్తూ వచ్చారు.
ఆ విధంగానే ఈ గొల్లల ద్వారా మొదటిగా సువార్త ప్రకటించబడిందండి. ఈ గొల్లలు వారి మందలతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కనుక ఆ విధంగా వారి ద్వారా సువార్త ఎంతగానో విస్తరించబడింది. అయితే యూదులలో ఒక ఆచారం ఉంది. ఏమిటంటే యూదులు వారి వారి ఇళ్లలో ఎవరికైనా మగ సంతానం కలిగితే వారి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వారి ఇళ్లకు వెళ్ళి పుట్టిన బిడ్డను అభినందించి ఆడి పాడి సందడి చేసి ఆశీర్వదిస్తారు. అది వారి ఆచారం. కానీ ప్రభువు యూదాగోత్రంలో జన్మించిన వాడైనా ఎవ్వరూ రాలేదు. ప్రభువు ఎక్కడ పుట్టింది అనేది ఎవరికీ తెలియదు కనుక సందడి చేయటానికి ఎవరూ రాలేదు. ప్రభువు పరము నుండి వచ్చి ఈ భూమిపై జన్మించిన జనతైక కుమారుడు కనుక పరము నుండే దేవదూతల సైన్య సమూహము ఈ భూమిపైకి దిగివచ్చి పట్టణములో సందడి చేసి ప్రభువును స్తుతించి కీర్తించి సువార్త ప్రకటించి వారంతా పరమునకు ఏతించారు. యూదులలో ఉన్న ఆ ఆచారం పరమందు ఉన్న దేవదూతలు ద్వారా ఈ భూమిపై జరగటం చూస్తాము. బాలయేసు జన్మించినప్పుడు గొల్లలు వచ్చి వెళ్ళారు, కానీ జ్ఞానులు మాత్రం అప్పుడు రాలేదండి. జ్ఞానులు పారసీక దేశముల వారు కనుక వారు ప్రభువు జన్మించినప్పుడు బిలాము ప్రవక్త చెప్పినట్లుగా ఆకాశములో ఒక కొత్త నక్షత్రము ఉదయించినందున ఆ నక్షత్రమును చూసిన ఆ జ్ఞానులు ప్రజలను ఏలే రాజు పుట్టాడని వారు ఆత్మ జ్ఞానముతో గ్రహించి వెంటనే వారి వారి దేశముల నుండి కొన్ని బహుమతులు తీసుకొని బాలయేసును దర్శించడానికి వచ్చిన కాలములో యేసోపు మరియలు సత్రము నుండి బెత్లెహేముకు వచ్చి అక్కడ ఒక ఇంటిలో కాపురం ఉన్నారు. జ్ఞానులు వచ్చి ఆ ఇంటిలోనికి వెళ్ళి యేసోపు మరియలను అభినందించి బాలయేసును ఆరాధించి కీర్తించి కొనియాడి బహుమతులను ఇచ్చి మరలా తిరిగి వెళ్ళారు. అప్పటికి బాలయేసు వయస్సు 2 సంవత్సరాలు. యేసోపు మరియలు బాలునితో ఇంటిలో ఉన్నారు అన్న మాటలు మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 10 నుండి 11 వరకు చూడగలుగుతాము. అప్పటికి యేసుకు 2 సంవత్సరాల వయసు అని ఎలా తెలుసుకుంటాము అంటే, ఆనాటి హేరోదు రాజు శిశువును చంపాలని ఆజ్ఞాపిస్తూ 2 సంవత్సరాల వారిని హతమార్చండి అని ఆజ్ఞాపించాడు. పరమతండ్రి యేసోపుకు ప్రత్యక్షమై శిశువుని తీసుకుని వెంటనే ఐగుప్తుకు వెళ్ళండి అని చెప్పాడు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అన్న ప్రవచనం నెరవేర్చబడింది. దేవుని ఆజ్ఞ ప్రకారం ఐగుప్తుకు వెళ్ళిన యేసోపు, మరియా, బాలయేసు మరలా దేవుడు వారికి తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు వారు ఐగుప్తు నుండి గలిలయలోని నజరేతునకు వచ్చి అక్కడ నివసించారు. ప్రభువుని సేవించటానికి వచ్చిన జ్ఞానుల గురించి కూడా 2-3 మాటలను మనము సంభాషించుకుందామండి. ఈ జ్ఞానుల గురించి చరిత్రకారులు ఒక్కొక్కరు అప్పటి ఉన్న పరిస్థితులను బట్టి ఒక్కొక్క విధంగా చెప్పారు. ఎవరు ఏ విధంగా చెప్పినా జ్ఞానులైతే ప్రభువుని సేవించడానికి వచ్చారు అని యెషయా ప్రవచించిన విధంగా వారు వచ్చారు. యెషయా ఏమని ప్రవచించాడో చూద్దామండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3లో చూస్తే, జనులు నీ వద్దకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, వారందరూ షేబ నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చి యెహోవాకు స్తోత్రములు ప్రకటించెదరు అన్న విధంగా రాజులుగా పిలువబడిన ఈ 3 జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళమును తీసుకుని వచ్చి వారి పెట్టెలు అనే వారి హృదయాలను తెరిచి బహుమతులు ఇచ్చి బాలయేసును దర్శించి కీర్తించి కొనియాడి మరలా తిరిగి వెళ్ళారు. అయితే వారు వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా నక్షత్రము వారికి కనిపించలేదు. ఈ 3 జ్ఞానులను రాజులుగా కూడా అభివర్ణించారు. ఎందుకంటే ఈ జ్ఞానులు తత్వజ్ఞానమందు అన్నింటిలో ప్రావీణ్యత కలవారైతే వీరిని రాజులుగా అభివర్ణిస్తారు. రాజులు అనే ఈ జ్ఞానులు పారసీక దేశపు వారిని కొందరు, వీరు 3 ఖండాల నుండి వచ్చిన వారని మరికొందరు అంటారు. వీరి 3 పేర్లు మెల్ఖైర్, గాస్పర్, బెల్తాజార్. మెల్ఖైర్ పర్షియా దేశము నుండి, గాస్పర్ ఇండియా దేశము నుండి, బెల్తాజర్ అరేబియా దేశము నుండి బయలుదేరి వారు ప్రభు పుట్టినప్పుడు ఆకాశమందు ఉదయించిన ఆ నక్షత్రమును చూసి తర్కించుకొని వారు బయలుదేరి వారు సేవకులతో కలిసి 900 మైళ్ళు ఎడారిలో ప్రయాణించి 12 రోజుల ప్రయాణం చేసి యెరూషలేమునకు చేరుకున్నారు. అక్కడ బాలయేసు పుట్టలేదని తెలుసుకుని మరలా అక్కడ నుండి 10 మైళ్ళు దూరాన ఉన్న బెత్లెహేముకు చేరుకున్నారు.
అయితే వీరిని ముందుకు నడిపించింది ప్రభువు జన్మించినప్పుడు ఆకాశంలో పుట్టిన ఆ నక్షత్రమే. వారికి త్రోవ చూపుతూ నడిపించి బెత్లెహేములో ఉన్న యేసోపు ఇంటికి చేర్పించింది. వారి తిరిగి ప్రయాణంలో మాత్రం నక్షత్రం వారికి కనిపించలేదు. బాలయేసు పుట్టిన తరువాత యేసోపు మరియలు శిశువుని తీసుకొని యూదుల ఆచారం ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం 8వ రోజున సున్నతి చేయించటానికి యెరూషలేములోని దేవాలయమునికి వెళ్ళారు. దేవుడు పూర్వములో అబ్రహాముకు చేసిన నిబంధన కనుక ఆ నిబంధన ప్రకారం శిశువు పుట్టిన 8వ రోజున సున్నతి చేయటానికి యెరూషలేములోని దేవాలయములకు తీసుకుని వెళ్ళారు. దేవుడు పుట్టిన మగ శిశువులకు 8వ రోజునే సున్నతి చేయాలి అనేది వారి కట్టడై ఉంది. దేవుడు పుట్టిన 8వ రోజునే శిశువుకి ఎందుకు చేయాలి, ఎప్పుడైనా చేయవచ్చు కదా అని మనం అనుకుంటే, శిశువు పుట్టిన 8వ రోజున వారి శరీర భాగంలో ఒక మార్పు జరుగుతుంది. కనుక 8వ రోజున సున్నతి చేయిస్తే రక్తము ఎక్కువగా పోదు అని పండితుల అభిప్రాయమై ఉంది. పరమవైద్యుడైన పరమ ప్రభువుకి మరుగైనది ఏదీ లేదు కనుక 8వ రోజున సున్నత కార్యము జరిపించమని చెప్పి ఉండవచ్చు. బాలయేసును దేవాలయంలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సుమయోను, అన్న అనే భక్తిపరులు పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభుని ఎత్తుకొని హత్తుకొని ఎంతగానో కీర్తించి కొనియాడారు. వృద్ధులైన వీరు ఎవరంటే సుమయోను, హన్న అనే వీరిద్దరూ దేవుని యందు భక్తిపరులుగా ఉన్నారు. ప్రవక్తల లేఖనాల ప్రకారం పుట్టబోయే రక్షకును చూసి మరణించాలని వారి కోరిక ఉంది. కనుక దేవుడు వారికి ప్రభువును చూసిన తర్వాతే మీరు మరణిస్తారు అనే వాగ్దానం వారికి ఇచ్చాడు. అందుని బట్టి వారు ప్రభువును చూసి అత్యానంద భరితులై పరిశుద్ధాత్మ పూర్ణులై బాలయేసును చూసి తరించారు. తరువాత వారిద్దరూ బ్రతికినంత కాలము ప్రభుని గురించి, మరణించే వరకు రక్షకుని గురించి సువార్త ప్రకటించారు. ఇంతవరకు మనం యేసు పుట్టుకను గురించి కొన్ని మాటలు ధ్యానం చేశామండి. తర్వాత భాగంగా బాలయేసుకు దేవుడు ఏర్పరిచిన వంశావళిని గురించి, శిశువుకు చోటివ్వని సత్రమును గురించి, క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25నే ఎలా నిర్ణయించబడింది అనే సంగతులన్నిటిని కూడా 2వ భాగంగా మనము ధ్యానం చేద్దాము. ఈ పరిశుద్ధ వాక్యములను విన్నవారిని ఆ పరమ తండ్రి దీవించి ఆశీర్వదించి వారి వారి కుటుంబాలను సకలాశీర్వాదాలతో నింపాలని యేసునామమున ఆ తండ్రిని వేడుకుంటున్నాను. హల్లెలూయా, ఆమేన్. ఈ సత్యవాక్కులను విన్నవారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా.